ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ అంటున్నారు దువ్వాడ మాధురి గారు. ఎందుకు మిస్ అవుతారు ఆయన? ఎక్కడికి పోతారు? ఏ ట్రిప్కో వెళ్ళి ఉంటారు, సాయంత్రం అయితే ఇంటికి వచ్చేస్తారు, లేకపోతే 2 రోజులు అయితే వచ్చేస్తారు. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తానని బయలుదేరిన వ్యక్తి మధ్యలో గన్మ్యాన్ని పర్సనల్ పిఏని దింపేసి వెళ్ళిపోయారంటే ఆయన ఏదో పర్సనల్ పని మీద వెళ్ళినట్టే తప్ప, లేదా వీళ్ళే ఆయన్ని ఎక్కడైనా ఉండమని చెప్పి ఈ డ్రామా ఆడుతున్నారా అని కూడా అనుకుంటున్నారు. మాధురి గారు హౌస్ అరెస్ట్ అయ్యారు. మరి బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగిస్తుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారండి? మన బయటకు వచ్చారు, పోలీసులు ఆయన విచారణ చేస్తున్నారు. విచారణగా చేస్తున్నారు, ఏదో అరెస్ట్ చేసేసినట్టు, శిక్ష పడిపోయినట్టు హడావుడి చేశారు. అప్పుడేమనుకుంటారు పోలీసులు? ఓహో, ఎవడు బయటకు వస్తే చాలా పెద్ద గొడవ చేస్తున్నారు, ఏమి లేని దానికి కూడా గట్టిగా అరుస్తున్నారు, రచ్చ చేస్తున్నారు. నీట్ యూజీ పేపర్ లీక్ అయినప్పుడు విద్యార్థులు కూడా అంత ఆందోళన చేయలే. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ కూడా అంత ఆందోళన చేయలే. సిబిఐని అరెస్ట్ చేసినప్పుడు కూడా చేయలే అంత ఆందోళన టీడీపీ వాళ్ళు. కానీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని అరెస్ట్ చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 110 మంది కార్యకర్తలే అవసరమైతే ఆత్మాహుతి చేసుకుంటూ అంటారు, అంటే ఆత్మహత్య. దువ్వాడ శ్రీనివాస్ గారి కోసం ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? 1 గంట అయితే పోలీసులు వాళ్ళే వదిలేస్తారు. పుసుక్కుని ఏదైనా చేసుకుంటే గంట తర్వాత మళ్ళీ ఇల్లు తిరిగిరారుగా. ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు ఇదేదో పెద్ద కుట్ర జరుగుతుంది. ఏపీ పోలీసు మీద ఏదో కుట్ర చేస్తున్నారు. సాయికృష్ణ ఉదంతంలో ఏపీ పోలీసులు బాగా బ్యాడ్ అయిపోయారు కదా. అంటే అందరు కాదులేని కొంతమంది ఖచ్చితంగా ఏదైనా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఆయన ఎన్కౌంటర్ చేశారా, కిడ్నాప్ చేశారా అని పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరో అభిమాని కంప్లైంట్ ఇస్తే ఆయన అరెస్ట్ చేసి విచారణ చేస్తారు. ఎందుకు మాట్లాడారు ఏంటి అనేది చెప్తారు, అపాలజీ అయిపోతుంది. లేదంటే కోర్టు 4 చివాట్లు పెట్టి పంపిస్తుంది. ఈ మాత్రం దానికి శ్రీనివాస్ గారిని కిడ్నాప్ చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా? శ్రీనివాస్ గారికి బాగా పబ్లిసిటీ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈసారి గట్టిగా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ తరపు నుంచి అనేది మనకు అర్థమవుతుంది. ఈ అవకాశం వచ్చింది కాబట్టి వదలకూడదని గట్టిగా పట్టుకుంటున్నారు. పైగా మాధురి గారు కూడా ఫేమ్ అవ్వాలని చూస్తున్నారు. అంటే అంతకుముందు కాస్త ఫేమస్ అయ్యారు కదా, ఇప్పుడు రాజకీయాల్లో ఫేమస్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, నాకు చాలా పనులు ఉన్నాయి, వాటిని కూడా చేసుకునేట్లేదు, బయటకు వస్తే పోలీసులు వదిలిపెట్టట్లేదని చెప్తున్నారు. పోలీసులు వదిలిపెడితే ఆ రోజు ఏం చేశారు మీరు? అట్లా చేస్తారు కదా. మరి దువ్వాడ శ్రీనివాస్ గారు పోలీస్ స్టేషన్కి వెళుతున్నారని బయలుదేరిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కదా. వెళితే పోలీసులను అడగొచ్చు మీరు. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి విచారణకి. వెళ్ళిన తర్వాత మిస్ అయితే పోలీసులను అడగొచ్చు మీరు. మార్గ మధ్యంలో ఆయన మిస్ అయితే గన్మెన్ని పర్సనల్ పిఏని దింపేస్తే తప్పెవరిది? ఆయనది. ఆయన ఎక్కడికో వెళ్ళాడు, అది మీరు ఎంక్వైరీ చేయాలి. లేదా మీరే ఎక్కడో పెట్టి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి స్టోరీ, ఏంటి కథ? అందరూ డైల్మాలో పడుతుంది. ఏం జరిగిందో తెలియదు అని అనేకన్నా వీళ్ళే ఏదో చేస్తున్నారు అని అంటున్నారు నెటిజన్స్. అలా అనిపించుకోవడం ఎంతవరకు కరెక్టు? మీరు మాట్లాడే మాట కాస్తైనా నమ్మకం కలిగించాలి చూసేవాళ్ళకి. చూసేవాళ్ళే నమ్మడం లేదు. వైసీపీ వాళ్ళే దువ్వాడ శ్రీనివాస్ని అనేక రకాల మాట్లాడుతున్నారు. జగన్ని నానా మాట్లాడినాడు, వైసీపీ సపోర్ట్ కూడా లేదు పాపం పక్క. మరోవైపు ఏమో దువ్వాడ మాధురి మాట్లాడుతుంటే శ్రీరెడ్డికి పట్టిన గతే మీకు పడుతుందని దువ్వాడ మాధురిని ట్రోల్ చేస్తుంది. ఒకవైపు శ్యామల, వైసీపీకి వీళ్ళంతా తయారయ్యారండి, వాళ్ళని బాగు చేయడం బహు దుర్లభం అన్నట్టు వైసీపీ తరఫున వీళ్ళు ఉంటే చాలు, అయిపోయినట్టే కథం, కేల్కతం దుకాణం. గతంలో బోరుగడ్డ అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా వీళ్ళు ఎట్లను, ఇప్పుడు మరో బ్యాచ్ శ్యామల, మాధురి, దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళు కొత్త బ్యాచ్. వీళ్ళు కొత్తగా మార్కెట్లోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, నాగార్జున యాదవ్. వీళ్ళు ఏం చేస్తారంటే వైసీపీని బ్యాట్ చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా పార్టీలో చేరతారు. నాకు కొన్నిసార్లు అనిపించింది వీళ్ళు టీడీపీ తరపు నుంచో కూటమి తరపు నుంచో ఏమంటారు వీటిని, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ ఎలా అయితే, రా ఏజెంట్స్ ఎలా అయితే వేరే దేశం వెళ్ళి ఆ దేశంలో జరుగుతున్నాయన్నీ చారేసి ఆ దేశాన్ని బ్యాట్ చేస్తారు, వీళ్ళు ఇలా టీడీపీ తరపు నుంచో లేదా కూటమి తరపు నుంచో వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీని బ్యాట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. కిరాక్ ఆర్పి కానీ అండ్ అలాగే సీమరాజా కానీ వీళ్ళు డైరెక్ట్గా కనిపించేటువంటి ఏజెంట్లు టీడీపీ తరపు నుంచి. మరి కనిపించని ఏజెంట్లు ఎవరయ్యా అంటే యాంకర్ శ్యామల, మాధురి, శ్రీరెడ్డి, గతంలో శ్రీరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, నాగార్జున యాదవ్. వీళ్ళు కనిపిస్తూ వైసీపీకి అఫీషియల్గా పనిచేస్తున్నటువంటి టీడీపీ వ్యక్తులేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. లేకపోతే మనం ఒక సంస్థలో కానీ ఒక పార్టీలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ పనిచేస్తున్నామంటే ఆ వ్యక్తి గౌరవం పెరగాలి, ఆ పార్టీ గౌరవం పెరగాలి. అంతేకాని ఆ పార్టీ గౌరవాన్ని దిగజార్చే పరిస్థితి రాకూడదు. అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పార్టీ గౌరవాన్ని ఆ పార్టీలో ఉన్న నేతలే దిగజార్చుతుంటే ఆ పార్టీ అధినాయకుడు ఇంకాస్త ఎంకరేజ్ చేస్తున్నాడు. చేయండి, బాగుంది, చేయండి, ఇంకొద్ది బ్యాడ్ చేయండి ప్లీజ్, ఇంకొద్ది చేయండి ప్లీజ్, ఇప్పటికి అయింది చాలు ప్లీజ్, ఇంకొద్ది బ్యాడ్ చేయండి, సరిపోద్ది ఇది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళని పిలిచి దొబ్బులు పెట్టాలి. ఒరే బాబు మీరు ప్రజాసేవ చేయండి, మీకు చేత కాకపోతే మూసుకొని కూర్చోండి, అంతేగాని ప్రజల్లో పార్టీని బ్యాడ్ చేయొద్దు అని చెప్పాలి. అమరావతి విషయమే తీసుకోండి ఎగ్జాంపుల్కి.
అమరావతికి మేము వెళ్తున్నాం అన్నారు. ఎందుకు వెళ్తారు మీరు అమరావతికి? మీరు అమరావతి రాజధానే కాదు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఎలా వెళ్తారని అక్కడ రైతులు తరిమి కొట్టి, మేము అమరావతికి స్టాండ్ తీసుకుంటున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు. గెలిచిన తర్వాత అమరావతిని నిర్మిస్తామన్నారు. తర్వాత 3 రాజధానులు అన్నారు. ఓడిపోయిన తర్వాత మావిగన్ అంటున్నారు. మరలా ఇప్పుడు అమరావతిని పరిరక్షిస్తామన్నారు. ఇన్ని మాటలు 2 నాలుకలు ఉన్నటువంటి ఉడుము కూడా మాట్లాడలేదు. ఇన్ని మాటలు చెప్పరు. 2 నాలుకల ధోరణి అంటారు చూడండి, ఇది 2 నాలుకల ధోరణి కూడా కాదు, 1000-1500 నాలుకల ధోరణి. ఇలాంటి ధోరణి ఉన్న రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారు? 11 సీట్లకు పరిమితం అయ్యారా బాబు, మీకు దండం పెడతా, నోరు అదుపులో పెట్టుకోండి, ప్రజల తరపున ఉండండి, ప్రజల కోసం పోరాడండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వం చేసే తప్పులు ఏవైనా ఉంటే అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పాల్సింది పోయి ఈ రకమైనటువంటి మాటల వైఎస్ఆర్సీపీ పార్టీకి సలహాలు ఇస్తున్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీని పూర్తిగా ముంచేటువంటి ప్రయత్నం ఇది. దయచేసి మానుకోండి. ప్రశాంత్ కిషోర్ లాంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు పార్టీకి సలహాదారుగా ఉండలేకపోయారు అంటే ఇదే కారణం. ఇలాంటివి జరిగితేనే వాళ్ళు పార్టీ నుంచి ఈ పార్టీ గెలవదురా బాబు, ఈ పార్టీ భవిష్యత్తు లేదు, ఏపీలో ఈ పార్టీ పని అయిపోయింది, టెంట్లు సర్దేయటమే అని చెప్పి అలాంటి వ్యక్తులు నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో ఒకసారి ఆలోచించండి. మీ పార్టీలో ఎడ్యుకేటెడ్ సలహాదారులను పెట్టుకోండి. మావిగన్ అని అన్నారు, మావిగన్ వాము మా రాజధాని మావిగన్ మా నాయకుడు చెప్పేశాడు మావిగన్. మరి అది ఎంత రాంగ్, అది ఎంత బ్లెండర్ మిస్టేక్ అది. మావిగన్ అంటే అక్కడే రాంగ్. అది మీరు ఏడ కట్టుకుంటారు? మావిగన్ అంటున్నారు. మీరు రాజధానిలో ఇల్లు కట్టాలి, మావిగన్ రాజధాని అంటున్నారు కదా. మావిగన్లో ఇల్లు కట్టారు, ఎక్కడ కడతారు? బందర్లో బాత్రూమ్ కట్టి, విజయవాడలో హాల్ కట్టి, గుంటూరులో కిచెన్ కడతారా? మరి బెడ్రూమ్ ఎక్కడ కడతారు? ఈ 3 సెంటర్లో బెడ్రూమ్ కడతారా? రాజధాని అంటే ఏంటి? ఒక ప్రాంతానికి పరిమితం అయి ఉండాలి. మిగిలిన ప్రాంతాలను డెవలప్ చేయొద్దని నేను అన్నా, చెయ్యాలి. అవి డెవలప్ అవుతూనే రాజధాని అనేది ఒక ప్రత్యేక ప్రాంతంగా రాష్ట్రంలో విరాజిల్లాలి. ఆ రాజధానిని చూసి పెట్టుబడులు పెట్టాలి. అది రాజధాని అంటే. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాని రాజధాని చేస్తామంటే చేయండి. 28 రాజధానులు, 32 రాజధానులు, 52, 60, 100 రాజధానులు చేయండి. లేకపోతే మండలానికి ఒక రాజధాని చేయండి. ఎందుకు వచ్చిందిలే కానీ ఇలాంటి సిల్లీ టాపిక్స్ తీసుకొచ్చినప్పుడు ఇట్లనే అనిపిస్తుంది. చాలా సిల్లీగా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు. చాలా అనుభవం ఉన్నటువంటి నేతలు మంత్రులుగా చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు, ఉప ముఖ్యమంత్రులుగా చేశారు, గెలిచారు 2-3 సార్లు. గతంలో వేరే పార్టీల్లో చేసిన అనుభవం ఉంది. అంత అనుభవం ఉండి కూడా ఇంత ఈ సిల్లీ థాట్కి ఎలా మీరు స్టాండ్ తీసుకోగలుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మావిగన్ అనేది జగన్ గారి నోట్లో నుంచి రాలిపడినటువంటి ఒక ఆణిముత్యం. దాన్ని అంతటితో వదిలేయాలి. వదిలేసినట్టయితే ఆ పార్టీకి కాస్త గౌరవం ఉండేది. దాన్ని పట్టుకొని మావిగన్ అంటే మావిగన్, చూచు అనగానే ఆ చూచు ఇప్పుడు వాడు పెద్ద నన్ను తెచ్చుకుంటాడు అని మహేష్ బాబు అన్నట్టు ఇప్పుడు మీరు మావిగన్ అంటే రేపొద్దున ఈ యంగ్స్టర్స్ అంతా మిమ్మల్ని తిట్టుకుంటారు. జన్జీ యూత్ ఉన్నోళ్ళు ఉండకుండా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకసారి మేమర్స్కి మంచి స్టఫ్ ఇస్తూ ఉంటారు. కాక్రోచ్ అంటే మేము ఏపీలో కాక్రోచ్లు అంటున్నాడు. ఒకవైపు ఏమో సెంట్రల్లోనే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఏపీలోకి వచ్చాక కాక్రోచ్ అంటే ఏంటి? కాంగ్రెస్కు సపోర్టా మీరు? మరి కాక్రోచ్లకు సపోర్ట్ చేసేది కాంగ్రెసే. ఇలా క్లారిటీ లేకుండా అసంపూర్ణంగా, అసంబద్ధంగా, ఎటు మద్దతు ఇస్తున్నామో తెలియని అయోమయంలో, ఓడిపోయిన బాధలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు ఇలానే దూరం పెడతారు మిమ్మల్ని. సో అమరావతి రైతులు మిమ్మల్ని నిన్న తరిమి కొట్టారంటే కారణం అదే. అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ నేతలు ఎక్కడైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదనేది నా అభిప్రాయం. అలానే ఈ దువ్వాడ మాధురి, ఈ దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీకి మరి కాస్త బ్యాడ్ నేమ్ తేవడం తప్ప ఉపయోగపడేటువంటి అంశం ఏమీ లేదు. వీళ్ళని చూసి పట్టుమని 10 ఓట్లు కూడా పడవు. మిగిలిన నేతలు కూడా అంతేననుకోండి, పెద్ద విషయమేం కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏమన్నా అరకొర ఓట్లు రాలే అవకాశం ఉంది, వాటిని కూడా వీళ్ళు చెడగొడతారు. ఇది ఈ ప్రస్తుత వైసీపీ పార్టీ పరిస్థితి ఏపీలో. మరి దువ్వాడ మాధురి గారు, శ్రీనివాస్ గారి ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం అంటే నిజంగా ఆయన కిడ్నాప్ అయ్యాడా, పోలీసుల హ్యాండ్ఓవర్లో ఉన్నాడా, హౌస్ అరెస్ట్ అయిన ఈమె ఏం చెప్తుందంటే కిడ్నాప్ అయ్యాడు, ఎన్కౌంటర్ చేస్తారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.